పీసీసీ నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 25న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థానిక కోర్లమ్మపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ నేతృత్వంలో బుధవారం స్వాగత సన్నాహక సమావేశం నిర్వహించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాలకు చెందిన నాయకులందరూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి అపూర్వ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్కు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని కోరారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్లోనే గడిచిందని, ప్రస్తుతం ఆయన కుమార్తె షర్మిల తండ్రి అడుగుజాడల్లో పార్టీని ఏపీలో ఉన్నత స్థాయికి చేరుస్తారనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి దూరమైన వారంతా తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్థికవేత్త చేకూరి శ్రీరామ్, నలబాటి శ్యామ్, జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు పట్నాల శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్ బాబు, కాకర్ల శ్రీహరి, మోతా శారద, గన్నిన్ రామానాయుడు, కిషోర్ కుమార్ జైన్, నల్లా వీర్రాజు, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నూతన రథసారథిగా నియమితులైనటువంటి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు రేపు తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు వారికి ఘనస్వాగతం పలకడానికి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలానికి కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగత ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా వారి వెంట నడవాలని కోరుకుంటున్నారు. మరి షర్మిల గారు రాకతో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెంచుకుంటుంది. అదేవిధంగా రేపు షర్మిల గారు కాకినాడ ఇచ్చిన సందర్భంగా అనేక మంది పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు అందరూ కలిపి మరి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా భారతదేశంలోనే టాప్ 10 మంది ఉంటే 10 మందిలో చార్టెడ్ అకౌంట్లో 10 మంది ఉంటే పెద్ద ఆర్థిక నిపుణులు చేకూరి శ్రీరామ్ గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించాం. వారు సానుకూలంగా కూడా స్పందించి ఈరోజు మాతో ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం కూడా జరిగింది. వారు త్వరలోనే మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో సమావేశమై మరి పుప్పుల రాజు గారి యొక్క సూచనతో వారు త్వరలోనే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి నిజమైన రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ రానున్నారు. ఆ కాకినాడలో ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు ఉందో ఆ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశం కాకినాడలో జరుగుతూ ఉంది. కాబట్టి వివిధ నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా సమావేశానికి రావాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి వైఎస్ షర్మిల గారు రేపు ఉదయం 9 గంటలకి కాకినాడలోని సూర్యకళా మందిరానికి వస్తున్నారు. వచ్చి రాష్ట్రం పూర్తిగా ఇదివరకు ఉమ్మడి జిల్లాలైనటువంటి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా ఉండేటివి అవన్నిటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సమీక్షా సమావేశాలు అక్కడ నిర్వహిస్తున్నారు. దానికి మేము రాజమండ్రి యొక్క కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరం కూడా రేపు ఉదయం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము. తరలి వెళ్ళి మా యొక్క సమస్యల్ని, తర్వాత పార్టీ యొక్క బలోపేతానికి సూచనలు, సలహాలు మా ఆవిడ చేసేదాన్ని బట్టి మేము కూడా చెప్తాము. దాన్ని బట్టి పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇలాగే మొత్తం ఇంతకు ముందు శ్రీకాకుళంలో జరిగింది, ఇవాళ వైజాగ్లో జరుగుతున్నది. తర్వాత రేపు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధం జరుగుతుంది. అలాగే రాష్ట్రం అంతా కూడా ఈ నెల 30 వరకు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరిపి ఆవిడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారు.